ఒక మహాయజ్ఞం ముగిసింది. 144 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే జరిగే మహా అద్భుతాన్ని ఈ తరం చూడగలిగింది. పుణ్యస్నానాలు చేసి తరించింది. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాతో త్రివేణి సంగమం పులకించింది. ఇసకేస్తే రాలనంత జనం. ఇసుమంతైనా చోటులేని త్రివేణి సంగమంతో నెలన్నర పాటు కన్నుల పండుగ సాగింది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26తో ముగిసింది. ఈ 45 రోజుల పాటు దారులన్నీ ప్రయాగ్రాజ్ వైపే అన్నట్టు సాగింది మహాకుంభమేళా. చిన్న పెద్ద తేడా లేకుండా కోట్ల మంది ప్రజలు ప్రయాగ్రాజ్ బాట పట్టారు. 45 రోజుల పాటు జరిగిన మహాకుంభమేళాకు 66 కోట్ల మందికి పైగా హాజరయ్యారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. చివరి రోజైన మహాశివరాత్రి నాడు 2 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు హాజరయ్యారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ సైతం కుంభమేళాకు హాజరయ్యారు. అనేక రాష్ట్రాల సీఎంలు, సినీతారులు కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానాలు ఆచరించారు. 13 అఖాడాలు, 3 ప్రధాన పండుగలైన మకర సంక్రాంతి, మౌని అమావాస్య, బసంత్ పంచమి నాడు అమృత స్నానాలు చేశారు. చివరి రోజున కుంభమేళాలో భక్తులపై హెలికాప్టర్తో మరోసారి పూలవర్షం కురిపించడంతో పాటు డ్రోన్ షో, ఎయిర్ షోలు నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకను విజయవంతంగా నిర్వహించింది యూపీ సర్కార్. మౌని అమావాస్య రోజు తొక్కిసలాట మినహా మిగతా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా యూపీ సర్కార్ అద్భుతమైన ఏర్పాట్లు చేసింది.